హాయ్ విను. పేరెంటింగ్‌లో మనం చూసే ఒక సిట్యుయేషన్ ఏంటంటే, పిల్లలు చెప్తారు పేరెంట్స్‌కి మనం అంటే ఇష్టం లేదు. అదేవిధంగా పిల్లలు అంటారు పిల్లలకి మనం అంటే ఇష్టం లేదు. అటు ఇటు చెప్తూ ఉంటాం. వైస్ వర్సా. అసలు యాక్చువల్‌గా ఏ పేరెంట్‌కి పిల్లలంటే ఇష్టం లేని పేరెంట్స్, అదే విధంగా పిల్లలకి కూడా పేరెంట్స్ అంటే ఇష్టమే. కాకపోతే మనం యూజ్ చేసే అప్రోచ్ ఇంపార్టెంట్. సో, మనం పిల్లలకి దగ్గర అవ్వడానికి మనం అనేక వేస్ చూస్తాం. వాళ్ళకి గిఫ్ట్స్ కొంటాం. వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిస్తాం. అయినా సరే వాళ్ళు మన మాట వినరు. మనం అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. సో, మీరు ఈ 3 సింపుల్ టెక్నిక్స్ చేసినట్లయితే మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు. మీతో మంచి బాండింగ్‌తో ఉంటారు. అదేంటో చూద్దాం. ఒకటండి, పిల్లలు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. ఇట్స్ దే వాంట్ క్వాలిటీ టైమ్. మీ క్వాలిటీ టైమ్‌ని వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు క్వాలిటీ టైమ్ ఇవ్వడానికి మీరు బిజీగా ఉన్నారు. ఏంటంటే పిల్లల కోసం సంపాదిస్తున్న 4 చేతుల సంపాదన. దీనివల్ల ఏంటంటే పిల్లలకి కావాల్సింది మనం ఇవ్వలేకపోతున్నాం. క్వాలిటీ టైమ్ ఇవ్వలేకపోతున్నాం. దీనికి ఫస్ట్ ఏంటంటే పిల్లలు లేవగానే వాళ్ళతో మనం క్లోజ్‌గా ఉండటం. వాళ్ళతో చక్కగా బాండ్ ఉండటం. సో, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు. అట్టేటే లేవండి 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 అని అరవడం కాకుండా ఒక్కొక్కరిని నెమ్మదిగా బుజ్జగించి ఆ ఏజ్ బట్టి వాళ్ళని టచ్ చేసి వాళ్ళని లేపండి. లేపిన తర్వాత వాళ్ళు చెప్పండి, ఇంకొక పాజిటివ్ డే మన కోసం ఉంది, ఈరోజు అంతా బాగుంటుంది అని చెప్పి పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చి వాళ్ళని నెమ్మదిగా లేపండి. సహజంగా మనం ఏం చేస్తాం, సో చాలా టైం అయిపోయింది, కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి లేపుతాం. వాళ్ళకి లేచినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీని మనం ఇవ్వట్లేదు. ఫస్ట్ గివ్ పాజిటివ్ ఎనర్జీ. సెకండ్ ఏంటంటే, పిల్లలు స్కూల్ నుంచి, కాలేజెస్ నుంచి, ట్యూషన్స్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడాలి అని వస్తారు. కానీ మీకు సమయం లేదు, మీరు బిజీ ఉంటారు. మీ సెల్ ఫోన్తో అవ్వచ్చు, ల్యాప్టాప్. కానీ ఇది చాలా ప్రైమ్ టైం. పిల్లలతో స్కూల్ నుంచి రాగానే వాళ్ళతో మాట్లాడండి. మీ దగ్గర సెల్ ఫోన్స్ కానీ, మీ ట్యాబ్స్ కానీ, లేకపోతే గ్యాడ్జెట్స్ ఉంటాయి, పక్కన పెట్టి వాళ్ళు రాగానే వాళ్ళని వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకొని వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో చాలా అల్లరి చేశారు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు, టీచర్స్ తిట్టుంటారు, లేకపోతే ఫ్రెండ్స్ ఆడుకున్నప్పుడు అనేక ఫైట్స్ జరుగుంటాయి, మంచి జరుగుంటుంది. ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి రెడీగా వచ్చారు. కానీ వినడానికి మీ చెవులు లేవు కాబట్టి వాళ్ళు చాలా అప్సెట్ అయిపోతారు. థర్డ్ ఏంటంటే, పడుకుండే ముందు ఇట్స్ ద బెస్ట్ టైం అండి. పడుకుండే ముందు మీ యొక్క వర్క్ని అంతా పక్కన పెట్టి, మీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్తో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత వాళ్ళని కంఫర్ట్ చేసి వాళ్ళు పడుకోబెట్టండి. బికాస్ నెక్స్ట్ డే వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. ఈ 3 టైమ్స్ వాళ్ళకి క్రూషియల్ టైమ్స్. ఇది క్వాలిటీ టైమ్స్. అది 5 మినిట్స్ అవ్వచ్చు, 10 మినిట్స్ అవ్వచ్చు, హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ అవైలబిలిటీ. మనం ఇలా చేయకపోవటం వల్ల పిల్లలు ఏంటంటే వాళ్ళకి ప్రేమ ఇచ్చే వాళ్ళని వెతుక్కుంటూ ఇంట్లోంచి వెళ్ళిపోయే పిల్లలు అవ్వచ్చు, లేకపోతే లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు ఇష్టపడే తత్వం వాళ్ళు పెరగడానికి కారణం అది. సో వాళ్ళకి ఒక బాండ్, వాళ్ళని కంఫర్ట్ చేసే వాళ్ళు చెప్పేది వినే వాళ్ళని వెతుకుతారు. హ్యాపీ పేరెంటింగ్.